హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్1వైటీ ఈవీ. ఈరోజు చూస్తున్నాం కదా, తన్వాల్ కంపెనీకి సంబంధించిన ఆల్ఫా ప్రో వెహికల్కి అయితే 43H బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. ఇది చూసుకోవచ్చు, ఇదే తన్వాల్ ఆల్ఫా ప్రో వెహికల్ అండి. ये है तुनवाल का अल्फा प्रो, यानी स्टाइल, कंफर्ट, क्वालिटी, जिसमें है ट्यूबलेस टायर, EABS सिस्टम, हाइड्रोलिक. ఓకే, మనం అయితే డిక్కీ ప్లేస్ అయితే ఓపెన్ చేసుకొని చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బ్యాటరీ ప్యాకెట్ ఒక స్పేస్ అండి. ఇక్కడ ఇవి వచ్చేసి బ్యాటరీ క్లాంప్స్. ఇది చిన్న క్లాంప్ ఒకటి, పెద్ద క్లాంప్ ఒకటి, బ్యాటరీ క్లాంప్స్ అండి ఇవి. ఇది చిన్న బ్యాటరీ క్లాంప్ అండి. చూస్తున్నారు కదా, ఇదే మైనస్ వైర్. బండి నుంచి వచ్చే మైనస్ అయితే ఇక్కడ మనకైతే ఇన్స్టాల్ చేస్తారు. ఈ మైనస్ అనేది మనం బ్యాటరీస్కి అయితే ఇన్స్టాల్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ వచ్చేసి ఈ ప్యానల్ అనేది అయితే మనం ఈజీగా బ్యాటరీస్ వేసుకోవడానికి అయితే ఫ్రంట్ ప్యానల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఛార్జింగ్ సాకెట్ సంబంధించింది ఫ్రంట్ ప్యానల్ అయితే రెండు కూడా మనం అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ ఛార్జింగ్ సాకెట్కి సంబంధించింది వచ్చేసి రెండు స్క్రూస్ కూడా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేస్తే ఛార్జింగ్ సాకెట్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఈ కింద ఉన్న రెండు స్క్రూస్ కూడా ఓపెన్ చేస్తే ఇది కూడా ఓపెన్ అయిపోద్ది. మనం అయితే బ్యాటరీ క్లాంప్ అయితే ఫిట్ చేసినప్పుడు చూస్తాం కదా, 10 వోల్ట్ వేసి ఫిట్ చేయడానికి అయితే ఇవి ఓపెన్ చేస్తే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది హోలు. ఇదిగోండి, ఇదే 10 వోల్ట్ వేయడానికి అయితే హోల్. ఇక్కడ బ్యాటరీ క్లాంప్ అయితే దీనిపైన సిట్ అవుద్ది. ఓకే, మన ఛార్జింగ్ సాకెట్ సంబంధించింది కూడా ఓపెన్ చేసుకోవాలి. ఛార్జింగ్ సాకెట్ ఓపెన్ చేసుకొని మనం అయితే బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈజీగా ఇన్స్టాల్ చేసుకో 43H అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అయితే లాంగ్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల సైడ్ ప్యానల్స్ అది ఏం ఇబ్బంది పడకుండా అయితే మనం అయితే ప్యానల్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకోవడం వల్ల అయితే మనకి చాలా ఈజీగా అయితే బ్యాటరీస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదే బండి యొక్క బ్యాటరీ ప్యాకెట్ స్పేస్ అయితే చూస్తున్నారు కదా, కింద 3 బ్యాటరీలు, పైన 3 బ్యాటరీలు అయితే ఈజీగా పడుతుంది. కాకపోతే మనం అయితే బండికి ఇచ్చేది 60 వోల్ట్స్ ఇస్తున్నాం. కాకపోతే మనం 5 బ్యాటరీస్ వేస్తే 60 వోల్ట్స్ అయితే కనెక్ట్ అవుద్ది. అదే 6 బ్యాటరీస్ వేస్తే 72 వోల్ట్స్ కనెక్ట్ అవుద్ది. మనం అయితే బ్లాక్ క్యాప్స్ అనేవి ప్లస్ సైడ్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఇవే బ్యాటరీ స్క్రూస్. బ్యాటరీ కేబుల్స్ కూడా ఇవే. మనం 2 చిన్న కేబుల్స్, 2 పెద్ద కేబుల్స్, ఒకటి ప్లస్ వైర్, ఎంసీబీకి ఇచ్చే వైర్ అయితే మనం అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ కేబుల్స్ అయితే ఫస్ట్ మనం ఈజీగా బ్యాటరీస్ ఇన్స్టాల్ చేయాలంటే 5 కేబుల్స్ కూడా ప్లస్ అనేవి బిగించేసుకోవాలి. ఈజీగా అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ ట్రిక్, చూపిస్తాను చూడండి. మనం స్క్రూతో కూడా టైట్ చేసి 8 బిట్తో కూడా టైట్ చేయాలి. బ్యాటరీ కేబుల్స్ అనేవి లూజ్ ఉండకూడదు. ఇలా 5 బ్యాటరీస్ అయితే కేబుల్స్ అనేది ఫిట్ చేసుకోవాలి. 2 చిన్న కేబుల్స్, 2 పెద్ద కేబుల్స్, ఒకటి ఎంసీబీ వైరు ప్లస్ కేబుల్. చూస్తున్నారు కదా, మనం స్క్రూతోనే బిగించాలి, 8 బిట్తో కూడా బిగించాలి. ఎందుకంటే బ్యాటరీ కేబుల్స్ లూజ్ ఉన్నా సరే మైలేజ్ ఇష్యూ అనేది వస్తుంది. బ్యాటరీస్ కూడా షార్ట్ అవ్వడం, లూజ్ ఉండడం వల్ల అలాగా బ్యాటరీ అనేది పోవడం కూడా అవుతుంది. ఈ వైర్ అయితే మనం ఎంసీబీకి అయితే ఇచ్చుకోవాలి. ఇది డమ్మీ, అంటే మనం చెప్పాను కదా 60 వోల్ట్స్, 72 వోల్ట్స్. మనం అయితే ఇప్పుడు 60 వోల్ట్స్ చేస్తున్నాం కాబట్టి డమ్మీ అనేది వేసుకోవాలి. ఎందుకంటే 5 బ్యాటరీస్ వస్తుంది. అదే 72 వోల్ట్స్ అయితే 6 బ్యాటరీస్ వస్తాయి కాబట్టి ఆ టైంలో అనేది మనం అయితే డమ్మీ అనేది వేయక్కర్లేదు. ఇప్పుడైతే మనం డమ్మీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే 5 బ్యాటరీస్ వేస్తున్నాం కాబట్టి. ఓకే, ఫస్ట్ అయితే డమ్మీ వేసిన తర్వాత ఒక బ్యాటరీ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లస్లు అన్నీ కల్పిస్తాం కాబట్టి చిన్న వైర్ అనేది వేసుకొని మైనస్కి అయితే బాడీ నుంచి వచ్చే మైనస్ చెప్పాను కదా ఇందాక, ఆ మైనస్ వైర్ అనేది బ్యాటరీకి అయితే ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్లస్ నుంచి మైనస్ వస్తుంది కదా, రెండో బ్యాటరీకి ఇచ్చుకోవాలి. ఇలాగా ప్లస్ మైనస్ సీరియల్ కింద ఇచ్చేసుకుంటూ వచ్చేసేయాలి. చూసుకోండి, మనం మైనస్ బిగించాం, బ్యాటరీ అయితే కింద కూడా పెట్టేసాం. మనం అయితే రెండో బ్యాటరీ కూడా తీస్తున్నాం. ఇప్పుడు రెండో బ్యాటరీ కూడా సేమ్ యాజ్టీజ్గా, ఇప్పుడు ఈ బ్యాటరీ నుంచి వచ్చే ప్లస్ నుంచి వచ్చే మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ అనేది నెక్స్ట్ రెండో బ్యాటరీకి అయితే ఇన్స్టాల్ చేయాలి. చూడండి, ఈ కేబుల్ అయితే పెద్ద కేబుల్ వేసుకోండి ఇక్కడ ఈ స్పేస్లో అయితే. ఎందుకంటే ఇప్పుడు అప్ వస్తుంది కదా నెక్స్ట్ బ్యాటరీ, దానివల్ల పెద్ద కేబుల్ వేసుకోండి. సేమ్ దానిలో మైనస్, దాని నుంచి వచ్చి మైనస్ అయితే దీనికి ఇచ్చాం. ఇప్పుడు ఈ ప్లస్ నుంచి వచ్చి మైనస్ ఉంది కదండి, మన థర్డ్ బ్యాటరీకి అయితే ఈ మైనస్కి అయితే ఫిట్ చేస్తాం. చూడండి, దీనికైతే మైనస్ అయితే ఇచ్చేసుకోవాలి. ఓకే, ఇదే బ్యాటరీ క్లాంప్ అండి. మనం ఫస్ట్ బ్యాటరీ క్లాంప్ వేసిన తర్వాత థర్డ్ బ్యాటరీ వేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వేయడానికి కొంచెం అడ్డుతుంది. ఇది 43, అదే 28 అయితే బ్యాటరీ క్లాంప్ లాస్ట్లోనే వేసుకోవచ్చు. 43కి అయితే కింద 2 బ్యాటరీలు వేసిన తర్వాత క్లాంప్ అనేది, పెద్ద క్లాంప్ అనేది వేసేయాలి. ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది 43 కాబట్టి. ఓకే, ఈ సైడ్ని అయితే పెట్టేసుకొని మనం మైనస్ వైర్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఈ ప్లస్ నుంచి వచ్చి మైనస్ ఉంది కదా, మనం ఫోర్త్ బ్యాటరీకి అయితే ఇచ్చుకోవాలి. చూసారు కదా, సేమ్ యాస్టీజ్గా ప్లస్ మైనస్ కలుపుకుంటూ అయితే వచ్చేయడమే.
ఇలా కలిపేసిన తర్వాత ఫైనల్ 5వ బ్యాటరీ అయితే మనం ఇక్కడైతే కలిపేస్తాం మైనస్. దాని నుంచి వచ్చే ప్లస్ నుంచి వచ్చే మైనస్ వేసి దీనికైతే ఇచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు ఫైనల్‌గా వచ్చేసి ఎంసీబీ వైర్ చెప్పాను కదా! ఈ 5 బ్యాటరీస్ 60 వోల్ట్స్ కాబట్టి కంట్రోలర్ నుంచి ఒక వైర్ వస్తది. బ్యాటరీ నుంచి ఒక వైర్ వస్తది. 2 వైర్లు కలిపి మనం ఎంసీబీకి అయితే ఇచ్చేసుకోవాలి. ఒకవేళ బండిలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఎంసీబీ అనేది ట్రిప్ అవుద్ది. ఇదే మనం అయితే ఎంసీబీకి అయితే ఇప్పుడైతే ఇచ్చేసుకోవాలి. ఎంసీబీకి ఇచ్చిన తర్వాత ఎంసీబీ ఆన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ క్లాంప్స్ బోల్ట్లు అవి కూడా టైట్ చేసుకోవాలి. ఎందుకంటే లూజ్ సౌండ్స్ అవి రాకుండా ఖచ్చితంగా అయితే బ్యాటరీ క్లాంప్ అయితే వేసుకోవాలి. మనం పెద్ద బ్యాటరీ క్లాంప్ అయితే వేస్తాం. చూస్తున్నారు కదా! ఫ్రంట్ బ్యాక్ కూడా టైట్ చేస్తాం ఓవర్ టైట్. మిషన్‌తో టైట్ చేసినా సరే మన టీ హ్యాండిల్‌తో కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇవి లూజ్ ఉండడం వల్ల అయితే మనకు నెక్స్ట్ లూజ్ సౌండ్స్ రావడం అయితే ప్రాబ్లమ్స్ అయితే కస్టమర్స్ అయితే చెప్తారు. లూజ్ లేకుండా అయితే ఫుల్ టైట్‌గా చేసుకోవాలి. అండ్ పైన కింద సెంటర్‌లో కూడా చిన్న క్లాంప్ కూడా వస్తది. కింద క్లాంప్ కూడా లేకుండా చిన్న క్లాంప్ అనేది కూడా ఇస్తారు. ఇదే చిన్న క్లాంపు చూడండి. ఇది ఛార్జింగ్ పాయింట్ దగ్గర అయితే వస్తది. ఇక్కడ కూడా 10 బోల్ట్ వేసుకొని మిషన్‌తో ఏసి మనం టీబీటీతో అయితే టైట్ చేసుకోవాలి. ఓకే. టైట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఎంసీబీతో ఆన్ చేసి బండి అయితే చెక్ చేద్దాం. ఇలా అయితే మనం 10 బిట్స్ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. 10 బిట్స్‌తో టైట్ చేసుకుంటే లూజ్ సౌండ్స్ అవి రావు. ఇప్పుడు వచ్చేసి ఛార్జింగ్ సాకెట్ అయితే ఫిట్ చేసాను. ఇందాక ఓపెన్ చేసాం కదా! మన బ్యాటరీస్ అయితే సింపుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని. ఇప్పుడైతే ఫైనల్ అయితే మనం బ్యాటరీస్ ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి ఛార్జింగ్ సాకెట్ అది కూడా బిగించేసుకోవాలి. 2 స్క్రూస్ కూడా వేసి బిగించేయాలి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా! ఇక్కడైతే ఫ్రంట్ క్యాప్ కూడా పెట్టేసుకోవాలి. కింద చెప్పాను కదా! 10 బోల్ట్ వేయడానికి అయితే మనం ఓపెన్ చేసుకున్నామని. అది కూడా ఫ్రంట్ క్యాప్ అయితే బిగించేసి మన 2 స్క్రూస్ అయితే హోల్స్‌లో 2 స్క్రూలు అయితే బిగించేసుకోవాలి. ఫైనల్‌గా అయితే 5 బ్యాటరీస్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా! లుక్ అయితే అదిరిపోయింది. చూసారు కదా! బ్యాటరీలు వేసి క్లాంప్ అయితే బిగించుకుని డిక్కీ అయితే మనం ఫైనల్‌గా అయితే క్లోజ్ చేసేయొచ్చు. డిక్కీ క్లోజ్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ 4 స్క్రూస్ అయితే మనం వేసుకోవాలి డిక్కీకి. 10 బోల్ట్స్ అయితే పడతాయి ఇక్కడైతే. కిందన ఒక 2 పైన ఒక 2 అయితే 10 బోల్ట్స్ అయితే మనం ఇక్కడైతే ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఎంసీబీ అయితే ఆన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే. 10 బోల్ట్స్ కూడా వేసాను నేను. కీ అయితే ఆన్ చేస్తున్నాను. చెక్ చేస్తున్న బండి అయితే ఆన్ అయింది. ఓకే. 60 వోల్ట్స్‌కి అయితే బండి కూడా కనెక్ట్ అయిపోయింది. స్పీడ్ 45 వెళ్తది. కానీ స్పీడ్ లాక్ ఇందులో 25 చూపిస్తుంది. కానీ 45 దాకా స్పీడ్ అయితే వెళ్తది. చూస్తున్నారు కదా! బండి అయితే రన్ అవుతుంది. మనం వేసిన బ్యాటరీస్ అయితే సక్సెస్ అయ్యాయి. ఇది వచ్చేసి చాసీ క్యాప్ అండి. మన చాసీ నెంబర్ అది బండి ఉంటుంది కదా! దానికి సంబంధించిన క్యాప్. ఓకే. ఈ బండికి అయితే మనం 5 60 వోల్ట్స్ ఛార్జర్ అయితే మనం ఇవ్వాలి ఈ బండితోని. ఎందుకంటే 43 హెచ్ కాబట్టి కొంచెం స్పీడ్‌గా ఛార్జ్ అవ్వాలంటే 5 ఛార్జర్ అయితే ఇవ్వాలి. ఇదే 60 వోల్ట్స్ ఛార్జర్ తొనవాలి 5 ఓకే. చూస్తున్నారు కదా! ఇదే 60 వోల్ట్ ఛార్జరు. ఈ డిక్కీలో అయితే దీంతో ఇచ్చినవి ఛార్జరు, మిర్రర్సు, మ్యాటు అండ్ అలాగే టూల్ కిట్టు అండ్ అలాగే ఏఆర్ఐ కార్డు కూడా ఇచ్చారు. ఏఆర్ఐ కార్డు అంటే దీనికి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏం అక్కర్లేదు. ఒకవేళ పోలీసులు ఆపారంటే చూపిస్తే వదిలేస్తారు. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక చూస్తున్నారు కదా! మరి మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.